హలో అండి, వెల్కమ్ టు ఫుడ్ కిచెన్. నేను మీ నాగిని. ఈరోజు రెసిపీలో సింపుల్ చికెన్ లెగ్ ఫ్రైని ఎలా చేయాలో చూద్దామండి. చాలా ఈజీగా టేస్టీగా ఈ చికెన్ లెగ్స్ ఫ్రైని యాస్టీజ్ మీరు చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు ఇలాగే చేయాలనిపిస్తుందండి ఒకసారి టేస్ట్ చేశారంటే కనుక. మరి ఎందుకు ఆలస్యం, మరి చేసేద్దాం. లెట్ స్టార్ట్. ఫస్ట్ చికెన్ లెగ్స్ మ్యారినేషన్ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ముందుగా అరకప్పు పెరుగు వేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, తర్వాత చికెన్ మసాలా కానీ గరం మసాలా పౌడర్ కానీ వేసుకోవాలండి. నేను ఇక్కడ నార్మల్ చికెన్ మసాలా పొడి తీసుకున్నాను, రెడీమేడ్ది. 1 టీ స్పూన్ వేసుకోండి. తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుని అరచెక్క నిమ్మరసం వేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి, ఈ మసాలాలన్నీ. తర్వాత 5 లెగ్ పీసెస్ తీసుకున్నానండి. ఇవి దగ్గరగా 1/2 kg ఉంటాయి. వీటిని ఇలా నైఫ్తో ఘాట్లు పెట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్లో ఈ చికెన్ లెగ్స్ని వేసి మసాలాలు బాగా పట్టేలాగా బాగా చేతితో ముక్కలకి కలుపుకోవాలి. ఇప్పుడు వీటిపైన మూత పెట్టేసి 1 గంట పాటు ఫ్రిడ్జ్లో రెస్ట్లో ఉంచండి. 1 అవర్ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని 2 నుండి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక చికెన్ ముక్కలను వేసి ఈ విధంగా సర్దుకోవాలి. ఇలా ప్యాన్కి సరిపడా సర్దుకోవాలండి. అప్పుడే మనకి ముక్క అనేది చాలా బాగా ఫ్రై అవుతుంది, గ్యాప్ అనేది ఉండాలి. మంటని మీడియం టు హైలో ఉంచి ఫస్ట్ 10 నిమిషాలు కుక్ చేసుకోండి. ఇలా కుక్ చేసుకుంటున్నప్పుడు ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలండి ముక్కల్ని. మీ దగ్గర ఫ్లిప్ చేసుకునే హ్యాండిల్ ఉంటే కనుక హ్యాండిల్తో కానీ, లేదంటే ఇలా 2 స్పూన్లతో కూడా ఫ్లిప్ చేసుకోవచ్చండి. వాటర్ అంతా ఎగిరిపోయేదాకా మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈక్వల్గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. మధ్యలో మాత్రం ఈ విధంగా ఫ్లిప్ చేస్తూనే ఉండాలండి, లేదంటే ఒకవైపే కాలి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇది దగ్గరగా మనకి చక్కగా కుక్ అయ్యి ఫ్రై అవ్వడానికి 1/2 అవర్ పడుతుంది కంప్లీట్గా. అంతే ఫ్రెండ్స్, యమ్మీగా చికెన్ లెగ్స్ ఫ్రై రెడీ. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ లెగ్స్ ఫ్రై అనేది. ఒకసారి ఈ స్టైల్లో ఈ ఇంగ్రీడియంట్స్తో ఇవే కొలతలతో చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ రెసిపీతో వచ్చేస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే.